బాగా డబ్బులున్న వారి రహస్యం ఇదే. జాడీలో ఈ 3 వస్తువులను వేస్తే వద్దన్న డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు? ఈ సందేహాలు చాలా మందికి ఉంటుంది. వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఒక పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడీలో ఒక 3 ముఖ్యమైన వస్తువులు వేయటం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఈ చివరి దాకా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఈ మధ్యలో మీరు ఆపేశారనుకో మీకు ఏమీ అర్థం కాదు. మీరు లాస్ట్ దాకా చూడండి. ఇది ఎలా చేసుకోవాలో, మీరు ధనవంతులు ఎలా అవ్వాలో, మీకు ఐశ్వర్యం ఎలా కలిసి వస్తుందో, మీ కష్టాలని ఎలా తీరిపోతాయో, మీ మ్యాజిక్ ఎలా జరిగిద్దో మీరు ఎంత ఆశ్చర్యపోతారో మీకే తెలిసిద్ది. లాస్ట్ దాకా చూడండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు. ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు. జాడీలో ఉప్పుని భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు. ఉప్పు అడుక్కి వెళ్లకుండా, అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉండకూడదు. ఉప్పు అసలు అయిపోయింది అనకూడదు. ఉప్పు అయిపోయేదాకా ఉండకూడదు. నిండుకుంది అనాలి. ఎప్పటికప్పుడు ఉప్పు తెచ్చి దాంట్లో నింపాలంటారు పెద్దలు. అయిపోయింది అనకూడదు, నిండుకుంది అనాలి. ఉప్పు ఎప్పుడు ఇంట్లో నిండుగా ఉండాలి. ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతారు. జాడీలో కుండలో కానీ ఉంచాలి. అంటే మట్టి కుండలో ఉప్పును దాంట్లోనే భద్రపరుచుకోవాలి. అలా చేసి వాడుకుంటే చాలా మంచిది. కళ్ళు ఉప్పు, సముద్రం ఉప్పు, రాళ్ల ఉప్పు అని అంటారు దీన్ని కనుక మనం నిత్యం వంటల్లో వాడుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యం. వెనకటి రోజుల్లో కళ్ళు ఉప్పులోనే సారం ఉందని సాల్ట్ బదులు దాన్నే దంచుకొని సీసాలో పోసి సాల్ట్గా వాడేవాళ్ళు. ఇది మనిషికి ఎంతో శక్తినిస్తుందని మన పెద్దలు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అని అనేవాళ్ళు. అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఉప్పు ఎక్కువగా తింటే ముప్పు వస్తుంది అంటున్నారు ఇప్పుడు. కానీ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది. మన అందరికీ తెలుసు, ఏమన్నా ఒంట్లో బాగోకపోయినా, ఎక్కడికన్నా వెళ్ళి వచ్చి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా వెంటనే ఉప్పుతో ఎడమ చేత్తో అటు ఇటు 3 సార్లు ఎవరికి వారి తిప్పుకొని షింకులో వేసి మెటిక విరిసి తూతూ అని నీళ్లు వదిలితే అప్పటిదాకా ఉన్న తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మటుమాయం అవుతాయి. పసిపిల్లలకైతే ప్రతిరోజు ఈ కళ్ళు ఉప్పుతో సాయంత్రం పడుకునేటప్పుడు మర్చిపోకుండా కిందకి పైకి 3 సార్లు దిష్టి తీసి షింకులో వేయాలి. ఇలా ఉప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకున్న నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది. అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా మనకు మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పుని ఉపయోగిస్తారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఎన్ని కష్టాల్లో ఎన్ని బాధల్లో ఉన్నా కూడా మనం ఒడ్డున పడతాము. అలాగే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉప్పు కళ్ళు నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. ఉప్పు ఉన్న జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుంటే దయచేసి జాడీనో మట్టి కుండనో తెచ్చుకొని ఉప్పుని దాంట్లో భద్రపరుచుకొని వాడుకోండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైన అంశం. లక్ష్మీదేవిని బయటకు పంపినట్లే. ఉప్పు గనక ఎవరికైనా ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇక మనం చేయాల్సిన పరిహారం, ఉప్పు జాడీలో ఒక ముఖ్యమైన వస్తువును
గురువారం కానీ శుక్రవారం కానీ ఉప్పు జాడీలో అడుగున ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి. చిన్న హ్యాండ్ కర్చీప్ పసుపుది చిన్నదైనా చాలు ఉప్పు జాడీలో అడుగున పెట్టండి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించనిది మాత్రమే వాడాలి. కొత్తది తీసుకొచ్చి పసుపు లేకపోతే తెల్లనిది అయినా వాడచ్చు. కానీ తెలుపు దానికి పసుపు రాసి ఆరిన తర్వాత దాన్ని పరిహారంలోకి వాడచ్చు. ఇలా పసుపుని ఉప్పు జాడీలో అడుగున పెట్టి పసుపు క్లాత్ని అడుగున పెట్టి తర్వాత ఇందులో 9 వక్కలు వేయాలి. 9 వక్కలు వేసి ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ 9 సంకేతంగా ఉంటుంది. మనం 9 వక్కలను ఇందులో వేస్తాము. ఈ 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్మును తెచ్చుకొని మీరు పూజ చేసేటప్పుడు ఈ పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్ముని ఈ ఉప్పు జాడీలో పెట్టండి. అలాగే 9 వక్కలో పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్ని వీటితో పాటు ఒక ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే వెండి లేదా బంగారం. అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం. వెండి బంగారం మా దగ్గర లేవమ్మా అని అనుకుంటున్నారా? పెద్దవి కాదండి, చిన్న బంగారపు ముక్కు పుడక రాయి లేకుండా ఒక చిన్న ముక్కు పుడకలు అమ్ముతారు కదా, అది బంగారం ముక్కు పుడక కానీ లేదా వెండి, ఇవి మాత్రమే ఉపయోగించాలి. వాటితో పాటు ఈ పరిహారానికి వెండివి చిన్న దిద్దులు కానీ ముక్కు పుడక లేవు చిన్న దిద్దులు వెండి నాణ్యమైన పర్వాలా. వెండి నాణ్యం లక్ష్మీ స్వరూపం అంటారు. లక్ష్మీ రూపైనా సరే ఏదైనా చిన్న పరిహారంలో వాడవచ్చు. ఇలా వెండి బంగారం లాంటివి 9 వక్కలు పసుపు కొమ్ము వీటన్నిటిని కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో చుట్టి ఉప్పు జాడీలో అడుగున వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలన్న ఉప్పుని ఆ జాడీలో పైన పోయండి. పైన కొంచెంగా ఉప్పుని నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పుని గమనించగలరు. మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి. చాలామంది ఉద్యోగం చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోక ఉద్యోగం వ్యాపారాలు సరిగ్గా లేక అంటే బాగానే వస్తాయి ఒక్కోసారి, కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నట్టుండి ఖర్చులకు కూడా సరిపోకుండా ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో ఏమనిపిస్తుంది? ఇంకా ఏమైనా ఆదాయం ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఏమన్నా చిన్న వ్యాపారం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపారంగా వాటిని మీరు అమలులో పెట్టటము, వాటి నుండి లాభాలు రావటము, ఆదాయం పెరగటము, సంపాదించటం కూడా జరుగుతుంది. కేవలం 21 రోజుల్లోనే ఉప్పు జాడీలో ఈ పరిహారం చేయటం వల్ల ఈ ఉప్పు జాడీని ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి. ఇలా దీన్ని ఎన్ని రోజులైనా చేయొచ్చు. మీరు నెలసరి సమయంలో ఉన్న ఈ ఉప్పు జాడీని పట్టుకోవటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే తలంటు స్నానం చేసి పట్టుకోవచ్చు. తలంటు స్నానం చేయకుండా పట్టుకోబాకండి, తలంటు స్నానం చేసి పట్టుకోవచ్చు. అనుమానం ఎందుకు అనుకుంటే ఆ 4 రోజులు ఆ ఉప్పు జాడీ కాడికి వెళ్ళకుండా సాల్ట్ తీసుకొచ్చుకొని వాడుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలాంటివి చేయటం వల్లనే కేవలం 21 రోజుల్లోనే మంచి మార్పులు గమనిస్తారు. మీరే చూస్తారు. మీరు నమ్మలేకుండా ఆశ్చర్యకరంగా జరిగి తీరుతుంది. మీకు కావాలంటే చూడండి. ఈ పరిహారం చేసి చాలామంది సంతోషంగా ఉండాలి. ఇవి చాలామంది చేశారండి. ఇవన్నీ కాకి బయటికి రావడానికి మీకు ఆలస్యం అయిపోయింది, చెప్పేవాళ్ళు లేక ఈ పరిహారం చేస్తున్నారు. చేసి చాలామంది ఒడ్డున పడ్డారు, కష్టాల నుంచి బయటపడ్డారు, కలిసి వచ్చింది. అన్ని రకాలుగా సంతోషంగా ఉండారు. అందరూ చాలామంది చేశారు. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండారు. మీరు ఈ పరిహారాన్ని చేసుకొని మీరు ఎలా పైకి వస్తారో 21 రోజుల్లో మీకు ఈ పరిహారం వల్ల ఎన్ని మార్పులు గమనిస్తారో, మీకు ఎలా కలిసి వస్తుందో, మీ కొత్త ఆలోచనలు కొత్త ఐడియాలు ఎలా వస్తాయో, మీ వ్యాపార వృద్ధి ఎలా అవుతుందో మీకే తెలిసిద్ది. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా, ఈ ఉప్పు జాడీల పరిహారాన్ని తప్పకుండా చేయండి. చేసి గమనించండి మార్పులు. బాయ్.